So I already said AVR is a equipment which is control the internal voltage of the generator to maintain the function of AVR is to maintain the to monitor the voltage output voltage of the generator terminals. Okay, so the internal circuit of the AVR is to be like this. So this is the block diagram of AVR. Okay, so this is your reference voltage. Okay, reference voltage. This is your generated voltage, generating voltage here. This is generator voltage. Okay, these are the amplifier circuit and firing circuit, stabilizing circuit, and DC to field generator or exciter. Okay, so power supply to the circuit is given to reference voltage circuit and amplifier circuit. First of all, what happened? Generator voltage rated voltage to normal ga operate అయినప్పుడు ఎటువంటి ఎర్రర్ రాదు ఇక్కడ, అంతే కదండి. రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 230 అనుకోండి. సో 230 అనుకోండి, ఇక్కడ జనరేటర్ వోల్టేజ్ 230 అనుకోండి. సో రిఫరెన్స్ వోల్టేజ్ జనరేటర్ వోల్టేజ్, అవునా? సో దీనికి రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే అంత 0. సో 0 ఎర్రర్ ఉన్నప్పుడు ఎటువంటి ఆపరేషన్ ఇక్కడ జరగదు అనమాట. వెన్ ఎర్రర్ ఈస్ కమింగ్ టు ద పిక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అండర్ లోడ్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ at 200 volts. What happened? Definitely there will be a error signal. So 230 minus 200 is 30. So 30 volts error signal is amplified by using amplifier, and it gives to the signal to the firing circuit. So firing circuit ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నది చూడండి, ఇక్కడ ఏంటి? థైరిస్ట్ ఉంది కదండి, ఇది థైరిస్ట్, ఇది గేట్ సిగ్నల్. ఓకే, ఈ గేట్ సిగ్నల్కి ఈ ఫైరింగ్ సర్క్యూట్ ఎంతైతే మనం యాంప్లిఫై చేసామో ఆ సిగ్నల్ని ఇస్తుంది అనమాట. ఈ ఫైర్ ఎప్పుడైతే అయిందో ఇక్కడ ఉన్న థైరిస్ట్ కండక్ట్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే బక్ బూస్ట్ కాన్సెప్ట్ అనమాట. బక్ బూస్ట్ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ లోడ్ కాబట్టి బూస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. బూస్ట్ కన్వర్టర్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఆటోమేటిక్. సో గేట్ కండక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్సైటేషన్ టు ద పవర్ ఎంతైతే మనకు కావాలో అంత ఎక్సైటేషన్ మనకి జనరేటర్ ఉంది కదండి, జనరేటర్ యొక్క ఫీల్డ్ సర్క్యూట్కి మనం ఇస్తాం అనమాట సప్లై. అంత వోల్టేజ్ని మనం అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఎక్సైటేషన్ మనం పెంచుకుంటూ వెళ్ళామో ఫీల్డ్ కరెంట్ పెరుగుతుంది, అండ్ ఇంటర్న్ ఏమో జరుగుతుంది, మీకు ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయినప్పుడు వల్ల మీకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి నెక్స్ట్ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ వోల్టేజ్ ఈస్ గివెన్ టు ద స్టెబిలైజింగ్ up to the error signal will be 0. Up to the error signal will be 0. So this is the చూడండి, ఇక్కడ దేనికి వెళ్ళింది? ఇన్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైర్కి వెళ్ళింది. అంటే ఏంటి? ఇక్కడ ఎర్రర్ సిగ్నల్ అనేది మనకి ఎప్పుడైతే 0 అయిందో ఈ ఆపరేషన్ అయితే ఆగిపోతుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ 250 volts ఓవర్ వోల్టేజ్ అనేది తగ్గించాలంటే ఇక్కడ బూస్ట్ ఆపరేషన్ కాకుండా బక్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. సో బక్ ఆపరేషన్ జరిగి ఎగ్జైటేషన్ పవర్ సప్లై అట్ ది సేమ్ టైం దీనికి ఇస్తుంది అండ్ స్టెబిలైజింగ్ యూనిట్ కూడా ఇస్తుంది. ఇచ్చినప్పుడు దీని యొక్క ఇన్పుట్ సిగ్నల్, సో ఎంతైతే మనకు స్టెబిలైజర్ వచ్చిన వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ దీంతో కంపేర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఎర్రర్ సిగ్నల్ 0 వచ్చిందో ఈ ఆపరేషన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద AVR, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ AVR ఈజ్ డిపెండింగ్ అపాన్ ది డిటెక్టింగ్ ద ఎర్రర్ సిగ్నల్. ఓకే, ఎర్రర్ సిగ్నల్ మీద డిపెండ్ అయ్యి ఆపరేషన్ జరుగుతుంది అనమాట. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ examination point of view. But one drawback of this system is AVR is only మీకు ఇప్పుడు ఏం చెప్పానండి, ఇప్పుడు జనరేటర్ వోల్టేజ్ ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు జనరేటర్ వోల్టేజ్ ఇలా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది? దిస్ ఈజ్ యువర్ జనరేటర్ వోల్టేజ్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ బస్ బార్స్. ఓకే, సో మీకు ఒక బస్ బార్లో ప్రాబ్లం వస్తే ఇక్కడ AVR ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఇవి 1 2 3. సో ఈ బస్ బార్లో ప్రాబ్లం వచ్చింది మీకు. వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద బస్ బార్, వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద రేటెడ్ వోల్టేజ్ అట్ ద బస్ బార్. సో వాట్ హ్యాపెండ్? a generator have to be increase the value of AVR, but at the same time what happened? ఈ బస్ బార్లో మీకు ఏమవుతుంది? ఇక్కడ వోల్టేజ్ రేటింగ్స్ అనేవి మీకు ఖచ్చితంగా చేంజ్ అయిపోతాయి.
చేంజ్ అయినప్పుడు అంటే మీరు రిక్వైర్డ్ దానికి మీరు ఇచ్చిన మిగతా వాటికి ఆల్రెడీ ఇవి రేటెడ్గా పనిచేస్తున్నాయి, ఇది ఒకటే పనిచేయట్లా. బట్ దీని గురించి మనం ఈ ఆపరేషన్ ఏవిఆర్ యూజ్ చేసాం. ఏవిఆర్ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ వర్క్ అయిన తర్వాత ఇది ఓకే రేటెడ్ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం ఈ రెండు ఆల్రెడీ వర్కింగ్లో ఈ రెండు బస్ బార్స్ కూడా ఇప్పుడు రేటెడ్లో ఉండవు కదా, ఖచ్చితంగా వీటి వాల్యూస్ మారిపోతాయి. డెఫినెట్గా ఇట్ విల్ బి చేంజ్డ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ in AVR. Single bus bar arrangement it may be useful, but different number of bus bars are drawn from same unit, it will not be preferred for internal voltage control. That is the main problem. So దీని గురించి మనం ఏం చేస్తామంటే to avoid these problems we will control the voltage externally అంటే ఎట్ ద బస్ బార్ దగ్గర మనము కంట్రోల్ చేస్తాం. బస్ బార్ దగ్గర కానీ లేకపోతే ఫీడర్స్ దగ్గర కానీ మనం కంట్రోలింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టి మనం వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ ఏవిఆర్ వల్ల మాత్రం మనకి ఓన్లీ ఒక బస్ బార్కే మనం న్యాయం చేయగలం. మళ్ళీ ఇంకొక దాన్ని చేసేటప్పటికి ఏమవుతుందంటే ఈ రెండు మళ్ళీ మారిపోతూ ఉంటాయి అనమాట, చేంజెస్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఇది చూస్తాం, బట్ మళ్ళీ ఇక్కడ ఈ రెండు చేంజ్ అయిపోతాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూసినప్పుడు మళ్ళీ ఈ రెండు చేంజ్ అయిపోతాయి, అంతే కదండి. సో దట్ ఈస్ ద ఇంటర్నల్ వోల్టేజ్. ఇది నాట్ పాసిబుల్ అనమాట. ఓన్లీ ఒక బస్ బార్ ఉన్నప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా ప్యారలల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ ఫర్ నెంబర్ ఆఫ్ బస్ బార్స్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ యూనిట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద AVR, ఆటోమేటిక్ వోల్టేజ్ regulator. So this is the drawback of the system. To avoid this system we will have the voltage control equipment for controlling external voltage. ఓకే, ఎక్స్టర్నల్గా మనం ఏంటంటే ఇక్కడే బస్ బార్ దగ్గర కానీ ఫీడర్స్ దగ్గర కానీ ఎక్విప్మెంట్ యూస్ చేసి మనం వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు. అది ఓకే, థ్యాంక్ యూ.